పిఠాపురం ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండడమే. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొల్లప్రోలు, ఎస్ కొత్తపల్లి, పిఠాపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 2,40,000 మంది ఓటర్లున్నారు. వీరిలో కాపులు 32% మంది, బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజలు 9.7% మంది, ఇతర బీసీ కులాలు 11% మంది, ఎస్సీ ఎస్టీలు 3%, క్షత్రియులు 2%. 14 మంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తే 12 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండగా, వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం, బీజేపీ ఈ నియోజకవర్గంలో జనసేనకు మద్దతు పలుకుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాదేపల్లి సత్యానందం పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ జనసేన, వైసీపీ మధ్య నెలకొంది. గెలుపుపై 2 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలతో పాటు వ్యక్తుల ఆధారంగా తమ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్న చరిత్ర పిఠాపురం నియోజకవర్గం ప్రజలది. ప్రస్తుతం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ నియోజకవర్గంలో 2 అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపుపై 2 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వంగా గీతతో పాటు వైసీపీ సీనియర్ నేతలు కాళ్లకు బలపం కట్టుకుని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఎలాగైనా ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలి అనే సంకల్పంతో వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. సీఎం జగన్ సైతం ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీలో ఎలాగైనా అడుగు పెట్టాలి అనే కృతనిశ్చయంతో పవన్ కళ్యాణ్ ఉండగా, జనసేనానిని శాసనసభలో అడుగు పెట్టనీయకూడదనే పట్టుదలతో వైసీపీ అధిష్టానం ఉంది. ఈ క్రమంలో 2 అభ్యర్థుల బలాలు, బలహీనతలు ఓసారి చూద్దాం. వైసీపీ అభ్యర్థి వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆమెకు ఉంది. నియోజకవర్గంలో స్థానికురాలు కావడంతో పాటు ఇక్కడి ప్రజలతో పరిచయాలుండడం ఆమెకు కలిసొచ్చే అంశం. మరోవైపు పార్టీ గుర్తు వంగా గీతకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే ఓటర్లు వంగా గీత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. గతంలో రాజ్యసభ సభ్యురాలిగాను పనిచేశారు. మరోవైపు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదు అనే అపవాదు వంగా గీతకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాకినాడ ఎంపీగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఆమె తీసుకొచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవు. ప్రత్యర్థి పార్టీ నుంచి సొంత సామాజిక వర్గం నేత నిలబడడం, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పోటీ చేస్తూ ఉండడం వంగా గీతకు ప్రతికూల అంశాలుగా చెప్పుకోవచ్చు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఆమె పనితీరుపై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు. జనసేన పార్టీ అధ్యక్షుడు కావడంతో పాటు ఆయన సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో అధికంగా ఉండడం జనసేనకు కలిసొచ్చే అంశాలు. పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ మద్దతుండడం పవన్ కళ్యాణ్ కు ప్లస్ గా చెప్పుకోవాలి. టీడీపీకి ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గతంలో తెలుగుదేశం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎస్పీఎస్ఎన్ వర్మ జనసేనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. గతంలో 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు అనే సానుభూతి పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చే అంశం. 2009 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపొందడం ద్వారా ఈ నియోజకవర్గం మెగా ఫ్యామిలీకి అండగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు లేకపోవడం జనసేనకు మైనస్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా టీడీపీ నేతలపై ఆధారపడడం కూడా పవన్ కళ్యాణ్ కు ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. మొత్తానికి 2 పార్టీల అభ్యర్థుల బలాబలాలు చూస్తే
ఈ నియోజకవర్గంలో వైసీపీతో పోలిస్తే జనసేనకు కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో పోల్చి చూసినప్పుడు వంగా గీత రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ ప్రజల్లో జనసేనపై ప్రత్యేక అభిమానం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఆశ ఇక్కడి ప్రజల్లో ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి పిఠాపురం ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు.